అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మీరు ఉద్యోగం పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే గనక ఎక్కడా మీకు ఉద్యోగం రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. వ్యాపారం కూడా మంచి ఆలోచనే కదా! వ్యాపారం చేయడానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఈవెన్ నేను చెప్పగానే మీ ప్రశ్న కూడా అదే అయి ఉంటుంది. అలాంటి వ్యాపారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దీనిలో పెద్దగా పెట్టుబడి అనేది అసలు అవసరం లేదు. పెట్టుబడి లేకుండానే మీరు సంపాదించుకోవచ్చు. ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు సులభంగా సంపాదించుకోవచ్చు. మీకు అగరబత్తుల గురించి తెలుసా? ఇక అగరబత్తి తయారీ వ్యాపారం గురించి ఈరోజు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పెట్టుబడి అనేది పెట్టాలి అనేది. అయితే దీని డిమాండ్ అనేది జీవితాంతం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే వివాహాలు కానీ, మతపరమైన వేడుకలు కానీ, లేక మతపరమైన కార్యక్రమాల్లో దీని డిమాండ్ మరింత పెరుగుతుంది. ఈవెన్ ఇంట్లో కూడా మనం వాడుకునే సన్నివేశాలు ఉంటాయి. అయితే మీడియా నివేదికల ప్రకారం ఏంటి అంటే, ఖాదీ కానీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసి ధూపం కర్రల తయారీ వ్యాపారంపై ఒక ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసిందట. అయితే ఈ నివేదిక ప్రకారం ఏంటి అంటే, ఇది పెద్దగా సాంకేతికత అవసరం లేని, ప్రత్యేక రకమైన పరికరాలు అవసరం లేని ఓ వ్యాపారం. అలాగే ఈ వ్యాపారాన్ని తక్కువ డబ్బుతో ప్రారంభించుకోవచ్చు. ఇక అగరబత్తులు తయారు చేయడానికి విద్యుత్ కూడా మీకు అసలు అవసరమే లేదు. ఇక అగరబత్తుల ఉత్పత్తిలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఉపాధి కల్పన కార్యక్రమం అయితే ఆమోదించబడింది. ఖాదీ అగరబత్తి ఆత్మనిర్భర్ మిషన్ అని పిలిచే ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుద్యోగులకు, వలస కార్మికులకు ఉపాధి కల్పించడం అనేది, దేశీయ అగరబత్తి ఉత్పత్తిని పెంచడం అనేది ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. అటువంటి పరిస్థితుల్లో దీపావళి కానీ, చాద్ కానీ, ఇక ఇతరత్ర ఏ పండుగలు ఉన్నా సరే ఈ సందర్భాల్లో పూజా సామాగ్రికి డిమాండ్ అనేది పెరుగుతుంది. అందువల్ల ఈ పండుగ సీజన్లో అగరబత్తుల తయారీ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించుకోవచ్చు. అండ్ అగరబత్తులకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ధూపం కర్రలను తయారు చేయడానికి అవసరమైన పదార్థాలలో ఈ అగరబత్తులకు మీకేం అవసరం అనేది చెప్తుంటే, గమ్ పౌడర్ అవసరం, బొగ్గు పొడి, వెదురు అండ్ నార్సిసస్ పౌడర్, సుగంధ నూనె, నీరు, సువాసన అండ్ పూల రేకులు, గంధపు చెక్క అండ్ జెలటిన్ కాగితం, రంపపు దుమ్ము, ప్యాకింగ్ పదార్థం. ఇక మీరు ఏ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా. ముడి పదార్థాలు అంటే ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వస్తాయి లక్ష్మి అంటే, ముడి పదార్థాల సరఫరా కోసం మీరు మార్కెట్లో నుంచి మంచి సరఫరాదారులు ఇవి ఎక్కడెక్కడైతే దొరుకుతాయో వాళ్ళని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారంటే వ్యాపారం చేసుకోవడానికి మీకు సులువుగా ఉంటుంది. వాళ్ళని సంప్రదించండి. అయితే అగరబత్తుల తయారీలో అనేక రకాల యంత్రాలను ఉపయోగిస్తారు. వీటిలో మిక్సర్ యంత్రాలు ఒకటి అండ్ ఇంకోటి డ్రయర్ యంత్రాలు కూడా ఒకటి. ప్రధాన ఉత్పత్తి యంత్రాలు అయితే ఇవి రెండు. భారతదేశంలో అగరబత్తి తయారీ యంత్రం ధర ఎంత అంటే కేవలం 35,000 రూపాయల నుంచి 1,75,000 వరకు ఉంటుంది. మీ బడ్జెట్ ప్రకారం మీరు ఎంత అంటే అంత కొనుక్కోవచ్చు. ఇక ఈ యంత్రంలో 1 నిమిషంలో 150 నుంచి 200 అగరబత్తులను మీరు తయారు చేసుకోవచ్చు. అండ్ అంటే ఈజీగా అయిపోవాలి వెంటనే అంటే ఆటోమేటిక్ మిషన్ కూడా ఉంటుంది. దీని ధర 90,000 నుంచి 1,75,000 వరకు ఉంటుంది. అయితే ఒక ఆటోమేటిక్ మిషన్ ఒక్క రోజులో 100 కిలోల అగరబత్తులను తయారు చేస్తుంది. దీన్ని చేతితో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు అనుకుంటే మీరు 15,000 కంటే తక్కువ ధరకే ప్రారంభించుకోవచ్చు, పెట్టుబడి మొత్తం కలుపుకుంటే. ఇక మీ ఉత్పత్తి, మీ డిజైనర్ ప్యాకింగ్లో అనేది మీరు ఏ విధంగా డిజైన్ చేసుకుంటారు, ఏ విధంగా మీరు ప్రమోషన్ చేసుకుంటారు అనేది మీ విషయం. అండ్ ఈ ప్యాకేజింగ్ కానీ, ఈ ప్రమోషన్ కానీ మీ పర్సనల్ కానీ లేకపోతే ఎవరినైనా అడిగైనా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ప్యాకేజింగ్ అనేది కాస్త ఆకర్షణీయంగా ఉంటే కొనడానికి వీలుగా ఉంటుంది. మీరు అగరబత్తులను అమ్మడానికి కూడా పెట్టుకోవచ్చు. ఇది కాదు అంటే మీ బడ్జెట్ అనుమతిస్తే కనుక కంపెనీ కోసం ఆన్లైన్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. ఆ వెబ్సైట్ మీరే క్రియేట్ చేసుకొని వెబ్సైట్లో మీరు ఇవన్నీ పెడితే వాళ్ళు కొనుక్కుంటారు. అండ్ మీ ఉత్పత్తులను కూడా మార్కెట్ చేసుకోవచ్చు. ఒకవేళ సంవత్సరానికి 40 లక్షల వ్యాపారం చేశారే అనుకోండి, ఒక 10% లాభం వస్తుంది కదా. ఇక 10% వచ్చింది అంటే సుమారు ఒక 4 లక్షలు సంపాదించుకోవచ్చు సంవత్సరానికి. అంటే ప్రతి నెల మీకు 35,000 రూపాయలు వస్తుంది. కష్టపడితే ఏదైనా సాధ్యమే అవుతుంది.